సూర్యాపేటలో అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిందో భార్య. ప్రభుత్వ ఉద్యోగం రాగానే అదనపు కట్నం వస్తుందని ఆశపడి మరో పెళ్లికి తన భర్త సిద్ధపడుతున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆలోచనతోనే తనను దూరం పెట్టాడని తెలిపింది. ఇంట్లోకి రాకుండా ఇంటికి తాళం వేసి మానసికంగా వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. అతని ఇంటి ముందు టెంట్ వేసి బైఠాయించింది. న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. సరిత ఇప్పుడు 2 సంవత్సరాలు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుందండి. నన్ను నా భర్త జాబ్ వచ్చిందని నన్ను గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నన్ను వేధిస్తుండు. కట్నం తక్కువ తెచ్చినావు, ఎక్కువ తేవాలి, నాకు అసలు నువ్వు వద్దు, నువ్వు నాకు పనికి రావు, నువ్వు నాకు వద్దు, మాకు మెనమా బిడ్డ ఉంది చేసుకుంటాం అని నన్ను వేధిస్తుండు. 15 లక్షలు కట్నం ఇచ్చిరండి. ఇంకా అదనపు కట్నం కావాలి అని అంటారు. ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ చేసి కండక్టర్ జాబ్ నెలైందండి. ఎక్కి ఇంటికి రావట్లేడు. అసలు అత్తమ్మని అడిగితే అత్తమ్మ ఏమంటుంది, జాబ్ వచ్చిందని చెప్పట్లేదు. బెంగళూరులో పని చూసుకోవడానికి పోయిండు అని చెప్తుంది. జాబ్ చేస్తుండే ఇంటికి రావట్లేదు. నన్ను వేధిస్తురు, తాళం వేస్తురు. నేను బయటలో కూర్చున్నా అండి. నన్ను ఒకటే వేధిస్తురు. నేను నా భర్త నాకు కావాలండి, నాకు న్యాయం చేయాలి, నేను నా ఇంట్లో పోవాలి, నా తాళం తీసి నన్ను ఇంట్లోకి తోలండి. చచ్చినా బతికినా నా భర్తతోటే నేను బతుకుతా.